హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వెళ్తే ఇస్రో అండి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి ఒక బెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఈ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టండి. నాకు ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ మీ ముందు తీసుకురావడానికి ఒక చిన్న సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ ఫర్దర్ గా మనం వీడియో విషయానికి వెళ్తే, ఈ ఇస్రో అనేది మనకి యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ అండ్ ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ అండి, బెంగళూరులో ఉండే ఇస్రో నుంచి మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏ పొజిషన్స్ కి అంటే ఇంజనీరు, సైంటిస్టు, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, టెక్నీషియన్, డ్రాఫ్ట్స్ మ్యాన్, కుక్, ఫైర్ మ్యాన్, హెవీ వెహికల్ అండ్ లైట్ వెహికల్ డ్రైవర్, ఇలా ఇక్కడ ఇచ్చిన అన్ని పొజిషన్లకి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. దీనికి మనకి 10th ఐటీఐ, డిప్లొమో, అలాగే ఎంటెక్, బీటెక్, ఎంఎస్సి, బిఎస్సి అందరికీ ఎలిజిబిలిటీ ఉందండి. ఏ పొజిషన్కి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది, దాని ఏజ్ క్రైటీరియా ఏంటి, శాలరీ స్ట్రక్చర్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, మనకి సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇది మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉందండి, ఇద్దరు అప్లై చేయొచ్చు హ్యాపీగా. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే క్వాలిఫికేషన్ అండ్ డీటెయిల్స్ అవి చూద్దాం మనం. టెక్నీషియన్ పొజిషన్ అండి, టెక్నీషియన్ పొజిషన్ కి మనకి ఇక్కడ ఇచ్చిన డిఫరెంట్ బ్రాంచెస్ ఇచ్చాడు. 15 బ్రాంచెస్ కి ఎలిజిబిలిటీ ఉంది టెక్నీషియన్ పొజిషన్ కి. దీంట్లో మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవి చూసుకుంటే ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎస్ఎస్సి అండి, అంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఐటీఐ ఇక్కడ ఇచ్చిన రెస్పెక్టివ్ బ్రాంచ్ లో మీకు ఎలిజిబిలిటీ ఉంటే, అంటే సర్టిఫికేట్ ఉంటే మీరు ఈ పొజిషన్ కి అప్లై చేసుకోవచ్చు టెక్నీషియన్ పొజిషన్ కి. ఇక్కడ చూసుకుంటే మనకి టెక్నీషియన్ పొజిషన్ లో ఎలక్ట్రానిక్ మెకానిక్, టెక్నీషియన్ పవర్, ఎలక్ట్రానిక్ సిస్టమ్, మెకానిక్ కన్జ్యూమర్, అలాగే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్, మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఇలా ఇక్కడ ఇచ్చిన బ్రాంచ్ కి అప్లై చేయాలంటే ఇక్కడ మనకి ఐటీఐలో ఈ ట్రేడ్ ఉండాలండి సర్టిఫికేట్. ఎలక్ట్రానిక్ మెకానిక్, టెక్నీషియన్ పవర్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, మెకానిక్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్, మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ ఫ్రమ్ ఎన్సివిటి. ఓకే, మీకు ఎన్సివిటి సర్టిఫికేట్ ఉండాలి, ఐటీఐ సర్టిఫికేట్. అలాగే ఎలక్ట్రికల్ ట్రేడ్ కి అయితే మీకు ఎస్ఎస్సి అంటే మెట్రికులేషన్ ప్లస్ ఐటీ ఎలక్ట్రికల్ ట్రేడ్ లో మీకు సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మీకు ఫోటోగ్రఫీ, డిజిటల్ ఫోటోగ్రఫీ, దీనికి కూడా సేమ్ ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్. అలాగే ఫిట్టర్ పొజిషన్, అలాగే ప్లంబర్ పొజిషన్, ఇక్కడ ఇచ్చిన అన్ని పొజిషన్ లో మీకు ఏ పొజిషన్ లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా మీరు టెక్నీషియన్ పొజిషన్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే దీనికి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, దాంతో పాటు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్ గా చూద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక డిఫరెంట్ పొజిషన్స్ కూడా ఇచ్చాడండి, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్. దీనికి కూడా ఇక్కడ ఇచ్చిన అన్ని బ్రాంచెస్ లో మీకు ఏ బ్రాంచ్ లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా మీరు టెక్నీషియన్ పొజిషన్ కి అప్లై చేసుకోవచ్చు. టర్నరు, కార్పెంటరు, మోటార్ వెహికల్ మెకానిక్, మెషినిస్ట్, వెల్డరు, ఏ బ్రాంచ్ లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా మీరు ఈ టెక్నీషియన్ పొజిషన్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే డ్రాఫ్ట్స్ మ్యాన్ అండి, ఈ డ్రాఫ్ట్స్ మ్యాన్ బి పొజిషన్ చూసుకుంటే డ్రాఫ్ట్స్ మ్యాన్ మెకానికల్, అలాగే డ్రాఫ్ట్స్ మ్యాన్ సివిల్. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే దీనికి కూడా అంతే అండి, మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. డ్రాఫ్ట్స్ మ్యాన్ మెకానికల్ లో ఉంటే మీరు డ్రాఫ్ట్స్ మ్యాన్ మెకానికల్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఐటీఐ డ్రాఫ్ట్స్ మ్యాన్ సివిల్ ట్రేడ్ లో మీకు సర్టిఫికేట్ ఉంటే మీరు డ్రాఫ్ట్స్ మ్యాన్ సివిల్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ అండి, ఈ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ చూసుకుంటే ఇక్కడ కూడా మనకి ఒక 5 బ్రాంచెస్ ఇచ్చాడు. ఈ బ్రాంచెస్ లో ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఉందనుకోండి, మీరు ఈ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీ వైజ్ మీకు పోస్ట్ వైజ్ వేకెన్సీస్ కూడా ఇచ్చాడు అనమాట. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఇక్కడ ఇచ్చిన ఈ 5 బ్రాంచ్లో ఏ బ్రాంచ్ లో మీకు ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఉన్నా సరే మీరు టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ కి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అలాగే స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన టెక్నీషియన్ కానీ టెక్నికల్ అసిస్టెంట్ కానీ దేనికి కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఏం అడగలేదండి, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ అండి, ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ పొజిషన్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, అంటే బీఎస్సీ కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, యానిమేషన్ అండ్ మల్టీమీడియా కానీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్ కానీ. ఈ బీఎస్సీలో ఇక్కడ ఇచ్చిన ఈ 4 బ్రాంచెస్ లో ఏ బ్రాంచ్ లో మీకు బీఎస్సీ ఉన్నా సరే మీరు ఈ పొజిషన్ కి సైంటిఫిక్ అసిస్టెంట్ పొజిషన్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే లైబ్రరీ అసిస్టెంట్ అండి, ఈ లైబ్రరీ అసిస్టెంట్ కి వస్తే మనం గ్రాడ్యుయేషన్ ఉండాలి, అలాగే ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఉండాలండి. లైబ్రరీ సైన్స్ లో కానీ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో కానీ మీకు మాస్టర్ డిగ్రీ ఉండి గ్రాడ్యుయేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ 2 పొజిషన్లు కూడా మీకు సేమ్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అలాగే స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. అండ్ ఫర్దర్ గా కుక్ విషయానికి వస్తే కుక్ పొజిషన్ కి మాత్రం 10th క్లాస్ పాస్ అయ్యి 5 years ఎక్స్పీరియన్స్ అడిగాడండి.
ఈ కుక్ పొజిషన్కి. అండ్ ఫైర్ మ్యాన్ విషయానికి వస్తే ఫైర్ మ్యాన్ కూడా మీకు 10th క్లాస్ పాస్ అయ్యి ఫిజికల్ మెజర్మెంట్స్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా ఉంటుంది. అది క్వాలిఫై అయిన వాళ్ళకి ఈ ఫైర్ మ్యాన్ పొజిషన్లో తీసుకుంటారు. దీనికి కూడా అంతే, రిటర్న్ టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది కుక్ పొజిషన్కి. అలాగే మీకు ఫైర్ మ్యాన్ పొజిషన్ చూసుకుంటే రిటర్న్ టెస్ట్ ఉండి దాంతోపాటు స్కిల్ టెస్ట్ ఉంటుంది. అలాగే మీకు ఎండ్యూరెన్స్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు లైట్ వెహికల్ అండ్ హెవీ వెహికల్ డ్రైవర్ అండి. దీనికి కూడా మీకు 10th క్లాస్ పాస్ అయ్యి లైట్ వెహికల్కి అయితే మీకు లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ప్లస్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీకు డ్రైవర్కి అయితే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, 10th క్లాస్ చదివి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ప్లస్ 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, దీనికి కూడా రిటర్న్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సైంటిస్ట్ అండ్ ఇంజనీర్ పొజిషన్ అండి. దీనికి చూసుకుంటే మెకాట్రానిక్స్ ఈ బ్రాంచ్లో మీకు ఎంఈ ఎంటెక్ ఉండాలి. ఓకే, ఎంటెక్ ఉండాలి విత్ ప్రీ ఎలిజిబిలిటీ, అంటే బీటెక్ కానీ బీఈ కానీ చేసి ఎంఈ ఎంటెక్లో మెకాట్రానిక్స్ బ్రాంచ్లో మీకు స్పెషలైజేషన్లో ఎంటెక్ కానీ ఎంఈ కానీ ఉంటే మీరు ఈ సైంటిస్ట్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి మీకు అంటే సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఒక సైంటిస్ట్ ఇంజనీర్ పొజిషన్కి మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది అండి, మిగిలిన ఏ పొజిషన్కి ఇంటర్వ్యూ ఉండదు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ ఇది కూడా అంతే అండి, మెటీరియల్ సైన్స్. దీనికి కూడా ఎంఈ ఎంటెక్ కానీ ఎంఎస్సి కానీ ఈ మెటీరియల్ సైన్స్ రిలేటెడ్ ట్రేడ్లో మీకు ఎంఎస్సి కానీ ఎంటెక్ కానీ ఎంఈ కానీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్కి. దీనికి కూడా ప్రీ ఎలిజిబిలిటీ ఉండాలి, ఏంటి అంటే బీఈ కానీ బీటెక్ కానీ బీఎస్సీ కానీ చేసి ఉండాలన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇది కూడా సేమ్ అండి, మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ దీంట్లో ఎంఎస్సి ఉండాలి మీకు. అంటే మ్యాథమెటిక్స్లో ఎంఎస్సి, ఫిజిక్స్లో ఎంఎస్సి ఉండాలి. దీనికి కూడా బీఎస్సీ చేసిన తర్వాతే ఎంఎస్సి చేసి ఉండాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే పే అండ్ అలవెన్స్ అండి. ఇక్కడ సైంటిస్ట్ ఇంజనీర్ పొజిషన్ చూసుకుంటే మీకు ఏజ్ లిమిట్ ఇచ్చాడు. సైంటిస్ట్ ఇంజనీర్ పొజిషన్కి 18 to 30 ఒకటి, 18 to 28 years ఒకటి. అండ్ ఫర్దర్గా పే లెవెల్ చూసుకుంటే పే లెవెల్ 10 అండి. అప్రాక్సిమేట్గా గ్రాస్ శాలరీ 56,100 ఉంటుంది. దీంతో పాటు అదర్ అలవెన్స్లు కూడా ఉంటుంది, మీకు ఆల్మోస్ట్ 1 lakh వరకు ఉంటుంది సైంటిస్ట్ ఇంజనీర్ పొజిషన్కి అయితే. అండ్ టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ చూసుకుంటే ఏజ్ క్రైటీరియా 18 to 35 years మధ్యలో ఉండాలి. దీనికి లెవెల్ 7 అండి పే స్ట్రక్చరు. దీనికి చూసుకుంటే మీకు అప్రాక్సిమేట్గా 44,900, అంటే ఇది కూడా మీకు ఆల్మోస్ట్ 70,000 వరకు శాలరీ ఉంటుంది అన్ని అలవెన్స్లు అవి కలుపుకొని. అలాగే మీకు టెక్నీషియన్ బి, అలాగే డ్రాఫ్ట్స్మెన్ బి ఈ పొజిషన్ చూసుకుంటే 18 to 35 years మధ్యలో ఉండాలి. దీనికి లెవెల్ 3. దీనికి శాలరీ చూసుకుంటే 21,700 ప్లస్ అడిషనల్ అలవెన్స్లు, అంటే ఇది కూడా మీకు 40,000 అబౌవ్ ఉంటుంది. అండ్ ఫైర్ మ్యాన్ ఏ పొజిషన్ చూస్తే మీకు 18 to 25 years మధ్యలో ఉండాలి, ఇది లెవెల్ 2 అండి. అలాగే కుక్ పొజిషన్ చూసుకుంటే దీనికి కూడా 18 to 35 years మధ్యలో ఉండాలి. అలాగే లైట్ అండ్ హెవీ వెహికల్ డ్రైవర్ చూసుకుంటే దీనికి కూడా 18 to 35 years మధ్యలో ఉండాలి. ఈ 3 పొజిషన్లు మీకు లెవెల్ 2 అండి. దీనికి 19,900, అంటే ఇది మీకు ఇనిషియల్ బేసిక్ పే అండి. అంటే మీకు ఓవరాల్గా మీకు 40,000 వరకు ఉంటుంది శాలరీ అన్ని అలవెన్స్లు అవి కలుపుకొని. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్, ఆల్రెడీ ఏజ్ చెప్పుకున్నాం కదండి, ఏజ్ రిలాక్సేషన్ అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే దీనికి కూడా ఇచ్చాడు. 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ 3 years ఫర్ ఓబీసీ. అలాగే మీకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉంటే దానికి కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉంటుంది అనమాట. మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అక్కడ శాలరీతో కూడా అదర్ అలవెన్స్లు ఉంటాయండి. అది కూడా ఎందుకంటే ఇది గవర్నమెంట్ సర్వీస్ అండి, ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసు. సో అన్ని అలవెన్స్లు ఉంటాయి. అక్కడ ఇచ్చిన శాలరీతో పాటు మీకు అడిషనల్గా ఇక్కడ ఇచ్చాడు చూడండి, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇంకా లిమిటెడ్ హౌసింగ్ ఫెసిలిటీ, అంటే మీకు హౌస్ రెంట్ ఇవ్వలేని పక్షంలో మీకు హౌస్ ఫెసిలిటీ ఇవ్వలేని పక్షంలో హౌస్ రెంట్ ఇస్తారు, లేదనుకుంటే కాలనీలో హౌస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అలాగే మీకు కంప్యూటర్ కొనుక్కోవడానికి, హౌస్ కొనుక్కోవడానికి అడ్వాన్స్గా మీకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అలాగే దాంతోపాటు లీవ్ ట్రావెల్ కన్సెషన్, గ్రూప్ ఇన్సూరెన్సు, అలాగే సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఫెసిలిటీ ఉంటుంది. ఇలా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. ఇలాగే ఇక్కడ ఇచ్చిన మీకు అన్ని పొజిషన్లకి మంచి గ్రోత్ ఉంటుంది, కెరీర్లో మంచి గ్రోత్, మంచి ప్రోగ్రెస్ ఉంటుందని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మీకు మంచి ఆపర్చునిటీ అండి ఇది. ఇస్రోలో జాబ్ అంటే ఒక బెస్ట్ జాబ్ అనమాట, అందరూ తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఎలా అప్లై చేయాలి అంటే మీకు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలండి. ఆ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ పేజ్లోకి వెళ్ళిపోవచ్చు. అప్లికేషన్ ఓపెనింగ్ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ అయిందండి, 10th February. లాస్ట్ డేట్ చూసుకుంటే 1st March అండి. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేయడానికి ప్రొసీజర్ కూడా మనం చూద్దాం ఫర్దర్గా. అండ్ ఇంకోటి, అప్లై చేసే ముందు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి డెఫినెట్గా మీరు ఉంచాలండి. ఎందుకంటే మీకు ఒకవేళ ఈమెయిల్ ఐడి లేకపోతే కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని అది మీరు త్రూఅవుట్ అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీరు అది వ్యాలిడేట్లో ఉంచుకుంటే బెటర్. ఎందుకంటే మీకు రిటర్న్ టెస్ట్కి కానీ, స్కిల్ టెస్ట్కి కానీ, ఇంటర్వ్యూకి కానీ, మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ, జాయినింగ్ కానీ ఏ
డీటెయిల్స్ కానీ మీకు మెయిల్ రావాలంటే ఇన్ఫర్మేషన్ రావాలంటే మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మాత్రమే వస్తుంది అనమాట. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పెట్టమన్నాడు. ఎవరికంటే మీరు ఎవరైతే సెమీ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వర్క్ చేస్తున్నారో వాళ్ళు త్రూ ప్రాపర్ ఛానల్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పెట్టి మీరు అప్లై చేయాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలండి. అంటే అప్లై చేసేటప్పుడు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అవి ఏ ఫార్మేట్లో ఉండాలనేది కూడా ఇచ్చాడు. రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ అండి. అది 6 months ముందు, అంటే 6 months ముందు చేసింది కాకుండా ఈ లాస్ట్ 6 months లో తీసుకున్న ఫోటో అయి ఉండాలి. అది కూడా జేపీజీ ఫార్మేట్ లో ఉండాలి. 50 to 100 KB మధ్యలో ఉండాలండి. అలాగే సిగ్నేచర్ కూడా జేపీజీ ఫార్మేట్ లో ఉండాలి. 50 to 100 KB మధ్యలో ఉండాలి. అలాగే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, అవి కూడా మీరు స్కాన్ చేసి పెట్టుకోవాలి. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికెట్స్, డిసేబిలిటీ సర్టిఫికెట్, ఏమైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికెట్స్, ఇవన్నీ స్కాన్ చేసి పెట్టుకొని అప్పుడు మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బెటర్. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు పేమెంట్ అండి, అప్లికేషన్ ఫీజు ఎంత అంటే 250 రూపీస్ అండి. ఇది ప్రాసెసింగ్ ఫీజు. నార్మల్గా మీకు ఎవరెవరికి అంటే ఇంజనీరు, సైంటిస్టు, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, ఈ 4 పొజిషన్లకి మీకు 750 రూపీస్ ప్రియర్గా పే చేయాలన్నమాట. ముందు మీరు 750 రూపీస్ పే చేయాలి. మీరు ఈ ప్రాసెసింగ్ ఫీజు మీకు ఎప్పుడు రిటర్న్ అవుతుంది అంటే రిఫండ్ అవుతుంది అంటే మీరు ఎగ్జామ్కి ఎపీర్ అయినప్పుడు మాత్రమే. రిటర్న్ టెస్ట్కి ఎవరైతే ఎపీర్ అవుతారో వాళ్ళకి 500 రూపీస్ రిటర్న్ అయిపోద్ది. 250 ఛార్జ్ అనమాట. ఇది యాక్చువల్గా అప్లికేషన్ ఫీజు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్స్ మ్యాన్, కుక్, ఫైర్ మ్యాన్, లైట్ అండ్ హెవీ వెహికల్ డ్రైవర్, ఈ పొజిషన్లకి 100 రూపీస్ అండి ఫీజు. బట్ మీరు 500 రూపీస్ పే చేయాలి. 400 మీకు రిటర్న్ ఎగ్జామ్ మీరు ఎపియర్ అయితే మీకు ఆ 400 రిటర్న్ అయిపోద్ది అనమాట. ఎలా పే చేయాలంటే ఆన్లైన్లో పే చేయాలి. మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేసి పే చేయాలన్నమాట. అంటే మీ చెక్ కానీ, డ్రాఫ్ట్ కానీ, మనీ ఆర్డర్ కానీ, ఐపీఓ కానీ ఇలాంటివి ఏమి యాక్సెప్ట్ చేయరు. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు రిటర్న్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే ప్యాటర్న్ ఇచ్చాడు ఇక్కడ మనకి. టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ అండ్ లైబ్రరీ అసిస్టెంట్కి, అలాగే టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్స్మెన్ బి, మొత్తం ఈ పొజిషన్ అన్నిటికీ మీకు 80 క్వశ్చన్స్ ఉంటాయండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. 1.5 hours డ్యూరేషన్ ఉంటుంది. ఈచ్ రైట్ ఆన్సర్కి 1 మార్క్ ఉంటుంది. రాంగ్ ఆన్సర్కి 1/33 నెగిటివ్ మార్కింగ్ ఉందన్నమాట. అది కూడా మీరు ప్రిపరేషన్లో దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ స్కిల్ టెస్ట్ చూసుకుంటే 100 మార్క్స్కి స్కిల్ టెస్ట్ ఉంటుంది. దాంట్లో ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అండి. ఫైనల్ మెరిట్ మాత్రం ఇక్కడ రాసిన మీరు రిటర్న్ ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే. ఇంకోటి పాస్ క్రైటీరియా అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇచ్చాడు. అన్రిజర్వ్డ్ వాళ్ళకి అయితే 32 out of 80. ఓకే. అలాగే మీకు రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 24 out of 80. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్. బట్ ఫైనల్ మెరిట్ అనేది మాత్రం మాక్సిమం మార్క్స్ ఎంత వచ్చాయని దాని మీద డిపెండ్ అవుతుంది. అండ్ స్కిల్ టెస్ట్ విషయానికి వస్తే ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అని చెప్పాను కదండి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి అయితే 50 మార్క్స్ వస్తే సరిపోతుంది. మిగిలిన రిజర్వ్డ్ పర్సన్కి అయితే 40 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే మీకు రిటర్న్ ఎగ్జామ్ నుంచి స్కిల్ టెస్ట్కి 1:5 రేషియోలో మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. ఆ 5 మెంబర్స్కి మీకు స్కిల్ టెస్ట్ పెట్టి అందులో క్వాలిఫై అయిన వాళ్ళని సెలెక్ట్ చేసి దాంట్లో ఫైనల్ మెరిట్ మాత్రం మీరు రాసిన రిటర్న్ ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతుంది. ఒకవేళ టై అయితే మాత్రం మీకు క్వాలిఫికేషన్లో ఉన్న మార్క్స్ మీద డిపెండ్ అవుతుంది సెలక్షన్ అనేది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇది ఆల్రెడీ లాస్ట్ డేట్ విషయాన్ని చెప్పుకున్నాం కదండి, March 1. ఇంకోటి ఆల్రెడీ చెప్పుకున్నాం స్టార్టింగ్లో మనం, ఇది జెండర్ బ్యాలెన్స్డ్ అండి. ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అప్లై చేయాలని. సో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికే ఎలిజిబిలిటీ ఉంది, అప్లై చేసుకోవచ్చు. ఇస్రో అనేది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి. మంచి కెరియర్ గ్రోత్ అది ఉంటుంది. సో అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఏమైనా ఇవి డీటెయిల్స్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే మీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.